మీ ఫ్యామిలీకి సంబంధించి చదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైథిలి స్కూల్ వాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి సరే 10th క్లాస్ వరకు అవసరం లేదు సార్, ఇద్దరు బిడ్డలకి 10th క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు 10th క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటారు. రెండోది ఏంటంటే ఈ 10th క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు, ఫీజులు అంతవరకు అంతే కదమ్మా. ఇతరత్ర ఏదైనా అవసరాలు ఉంటే నేను అండగా ఉంటాను. 10th తర్వాత మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు, ఆ బాధ్యతలను అప్పచెప్తాను మీకు. దానికి నా ఇద్దరు కూతుర్లుగా బాధ్యతలు అప్పచెప్తా. చెరువు బిడ్డని బాధ్యత తీసుకోమని వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలందరం కలిసి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను తల్లి. అదేనా పట్టుకోమా, తీసుకున్నాం ఏమ్మా, మీ అన్నీ చేయడం అనుకోమ్మా. అమ్మా దీన్ని ఎవరున్నా జాగ్రత్త ఇంట్లో పెట్టండి అమ్మా, ఎవరు ఉండరు అమ్మా. అయింది నాన్న. ఈ మధ్య మన కల్లూరుపల్లి ఆర్డిటి కాలనీలో పెంచులే అని సిపిఎం పార్టీ నాయకుడు, నీకు తెలుసా? న్యూస్ లో చూసా. ఓకే, ఆ పెంచులే ఇంటికి వచ్చినాం మేము. పెంచులే వైఫ్ అక్క, పెంచులే కొడుకులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సరే, నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము. ఎందుకంటే పెంచులే చనిపోయాడమ్మా. పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా. 3 గంజాయికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలా. ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది. పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలో చదువుతున్నారు వాళ్ళు. మైథిలీలో వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్, మేమే 10th వరకు చెప్పేస్తాం, ఇబ్బంది లేదు. మా దగ్గర 10th 8th కదా, 9th. ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th. 10th వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. సరే, వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకుందాం. తర్వాత 10th తర్వాత హలో పాప, 10th తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవ్ ఎవరి బాధ్యత తీసుకోండి. ఓకే డాడీ, నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా, వాళ్ళతో కూడా వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాము. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కి 10th తర్వాత ఎడ్యుకేషన్ కి ఎంతైతే అమౌంట్ అవ్వద్దో ఆ అమౌంట్ నెఫ్టీ చేద్దాం అన్న కూడా చేసేద్దాం. అది కుటుంబంతో మాట్లాడే చెప్తాను. అయింది నాకు తెలుసు డాడీ. అన్న ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా కలిసా నేను. నువ్వు కలిసావా? పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి వెళ్ళినప్పుడు. ఎవరు? అరవసీన్ అన్న పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీలో. చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ, తప్పకుండా కలుస్తారు, మీరు ఏం టెన్షన్ పడద్దని చాలా ధైర్యం చెప్పాడు. నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ రోజు. నేను మళ్ళీ చూడలేదు, మొన్న న్యూస్ లో చూసి భయం వేసింది నాకు. పెంచులయ్య అనగానే నాకు పేరు గుర్తుంది. వెంటనే అరవసీన్ అన్న ఫోన్ చేశా, అన్న ఏందన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నాడు. చాలా బాధ అనిపించింది. అంటే ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అదే చెరువుకొని తీసుకోండమ్మా. అది ఎట్లా తర్వాత చేద్దామా, వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత చెప్తాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటే మనం అట్లా ప్రొసీడ్ అవుదాం. మన సిపిఎం మాదా వెంకటేశ్వర అన్న, కాయం సేనయ్య, మన అరవసీన్ అందరు ఇక్కడే ఉన్నామమ్మా. తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా? ఇద్దరు మాట్లాడండి, ఫోన్ ఇస్తుంది. చింకి మా వైష్ణవి నన్ను లేడమ్మా.
ఉన్నాడు డాడీ. మీరు అక్కతో మాట్లాడిన తర్వాత నన్ను నా ఫోన్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి. సరే సరే మాట్లాడు అక్కతో మాట్లాడు. హలో అమ్మా. నమస్తే అమ్మా. నేను చూశాను, నిన్న న్యూస్ లో చూశాను. మీరు చాలా బాధపడుతున్నారు, అంటే చాలా ధైర్యంగా కూడా ఉన్నారు మీరు. మీకు నిజంగా ఆ దేవుడు మీకు మంచి, ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మీ పిల్లలు మీకు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధైర్యంగా ఉండండి, అంటే చెప్పినంత ఈజీగా ధైర్యంగా ఉండడం, కానీ మీకు ఆ ఇద్దరు పిల్లలు మీ వల్ల మీకు చాలా మంచి జరగద్ది, మీకు చాలా బాగుంటారు. అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు. అది చాలా అసలు ఎవరికి అందరికీ సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడడం. ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఆ దేవుడు మీ అందరూ ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. వచ్చినా మేము ఉంటాం మీకు అండగా. సరే అండి. నవీన్ ఈ అబ్బాయి కుమార్ దేవ్ అని ఇప్పుడు 9th చదువుతున్నాడు. అబ్బాయికి ఐఏఎస్ చేయాలని వాళ్ళ నాన్న కోరిక. నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా, అందుకోసం వాళ్ళ తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు. అబ్బాయితో మాట్లాడి గైడ్ చేస్తుండు. అంటే ఇక్కడి నుంచే ఒక బేస్ ఏర్పడాలి కదా. అది 9th క్లాస్ రైట్ టైమా? అదే అమ్మా, నీకు ఈ కర్మంతరాన్ని అయిన తర్వాత నీకు ఆరోసీను అటాచ్ చేస్తాడు అబ్బాయిని, కుమార్ దేవ్ని. రెగ్యులర్ గా టచ్ లో ఉండి కొంచెం గైడ్ చేస్తా. ఇప్పటి నుంచి బేస్ అయింది, తర్వాత ఇవి క్యాంపులు, వెకేషన్ క్యాంపులు అవి పెడుతుంటారు కదా, స్టడీ క్యాంపులా వాటిలో ఎక్కడైనా సరే. ఓకేమ్మా ఓకేమ్మా, చెరువుని బాధ్యత తీసుకోండి అమ్మా. మీరు ఒకరిని, అయింది వాళ్ళు ఒకరిని. ఓకేనా 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 ఓకే.